అలేఖ్య సుత్తి పికిల్స్ కి ఆడెవడో వాట్సాప్ లో హాయ్ అని చెప్పి మెసేజ్ చేశాడంట. దానికి మన సుత్తి అక్క రిప్లై ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్న మెనూ కేటలాగ్ మొత్తం పెట్టి రేట్లు పెట్టింది. ఆ రేట్లు చూసిన తర్వాత ఆడికి మైండ్ బ్లాంక్ అయిపోయి దిమ్మ తిరిగిపోయింది. పికిల్స్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉన్నాయని చెప్పి సూటిగానే అడిగాడు, రెస్పెక్టబుల్ గానే అడిగాడు. వాళ్ళని పాపం కనీసం ఒక్క మాట మాట్లాడలా, నోరెత్తి ఒక బూత్ కూడా తెట్లా. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. ఆడు మెసేజ్ పెట్టిన దానికి రిప్లైగా మన అలేఖ్య సుత్తి పికిల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతూ మెసేజ్ పెట్టిందో మీరే చూడండి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమ వదిలిపడదింగుద్ది కాబట్టి, నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తారా దానికి లంజా ఫ్లాష్ బ్యాక్. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తారా దానికి లంజా కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేశావు. పైగా అక్కలకు డబ్బులున్నాయా అని వాటేసుకొని మరి ఇచ్చావు కదరా. ఏంటో నువ్వు మాట్లాడేది? ఏమన్నావు? తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తారా? మనలా ఉన్న ఇంకోటి తీసుకెళ్ళుంటే ఆవిడ ముష్టి పికిల్స్ అని చెప్పి ఒప్పేసుకుంది. ఇంకా మీరే మీ పికిల్స్ ని ముష్టి పికిల్స్ అన్నాక ఎవడు కొంటాడు ముష్టిలోది? అటు చూడు బే. ఓ నెటిజన్ మీద అనవసరంగా నోరు పారేసుకుని ఇప్పుడు ట్రోలర్స్ కు మంచి మీమ్లా మారింది. అలేఖ్య చిట్టి ఇన్స్టాల్లో పచ్చల బిజినెస్ పెట్టింది. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? అందులో కస్టమర్లు ఆర్డర్లు పెడితే ఆయా అడ్రస్లకు డెలివరీ చేస్తారు. అవును సార్, అంతేగా ఇటీవల ఓ కస్టమర్ ఆ వాట్సాప్ అకౌంట్ లో పచ్చళ్ళ మెనూ చూసి ఇంత ధరలు ఎందుకున్నాయో అంతుపట్టడం లేదని ప్రశ్నించాడు. దీంతో అటు నుంచి అభ్యంతరకరంగా బూతులు తిడుతూ ఫిమేల్ వాయిస్ తో మెసేజ్ వచ్చింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నేను విన్నాను ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి, ఏంటిది మాకేంటిది అంటున్నాను, ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్ లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. వెంటనే ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి. అంత స్మూత్ గా కూడా అడగలేదు నేను, చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. చెప్పరా? ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడతావు, అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్లో ఉన్నాను, నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి, దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. దీంతో అలేఖ్య చిట్టినే ఆ వాయిస్ పెట్టిందంటూ ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. పరిస్థితి ఎంత సివియర్ గా ఉందంటే వాళ్ళు కొన్నాళ్ళు ఏకంగా దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రోలింగ్ తీవ్రతకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఆపేశారు, అంతేకాదు ఆ వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. 1 minute. పిచ్చి మొహందానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. చెప్పు తీసుకొట్టండి సార్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం. వీళ్ళు ఏంటంటే ఇలా బిజినెస్ సక్సెస్ అయ్యేదాకా అయ్యా అమ్మ మా ప్రోడక్ట్ కొనండి అమ్మా, మా ప్రోడక్ట్ కొనండి అమ్మా అని చెప్పి అడుక్కు తింటారు. అదే వన్ సక్సెస్ఫుల్ అయ్యాక ఇదిగో ఇలాంటి అమ్మ అక్క బూతులు తిడతారు. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. 100% కరెక్ట్ అండి. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी.
అలిక్యా చిట్టి పికిల్స్. ఈ వీడియోకొకడు మీ రొయ్యల పచ్చడి తిని నా భార్యకి గర్భం వచ్చిందని కమెంట్ పెట్టాడు. దానికి ఆవిడ ఓ రియల్లీ కంగ్రాచులేషన్స్ అని రిప్లై ఇచ్చింది. పిచ్చి పలు రకాలు వెర్రి విధాలంటే ఇదేనేమో. ఆఫ్టర్ 9 months కంగ్రాట్స్ మీకు రొయ్య పుట్టింది అని డాక్టర్ అంటాడేమో. ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైనంతే పీకో. ఓకే ఓకే